రాజా సింగ్ నువ్వు చేసిన ఆరోపణలు రాంగ్. బీజేపీ రాష్ట్ర కమిటీ ఎంపికపై రాజా సింగ్ చేసిన ఆరోపణలని ఖండాలుగా ఖండించారు ఆ పార్టీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు. అలాంటి వారి మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణ బీజేపీని రాజా సింగ్ వదలడం లేదు. రామచంద్రరావు, కిషన్ రెడ్డి టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. రామచంద్రరావును రబ్బర్ స్టాంప్ అన్న రాజా సింగ్ కామెంట్స్ కలకలం రేపాయి. అసలు ఇది రామచంద్రరావు గారు వేసిన కమిటీయా లేక మా కిషన్ రెడ్డి గారు ఆదేశం పైన కమిటీ వేసినారా? అసలు ఈ కమిటీతోని మీరు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో తీసుకొని వస్తారా? కొద్దిగా చెప్పండి. ఒకవేళ నెక్స్ట్ ఎన్నికల్లో ఇదే కమిటీతోని మీరు తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ తెచ్చుకున్నారంటే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. ఎవరైనా ఈ కమిటీతోని సాటిస్ఫై ఉన్నారా? మళ్ళీ అదే యాంగిల్ నడుస్తుంది, నా మనిషి నీ మనిషి. ఈ నా మనిషి నీ మనిషి వల్ల ఎన్నో సంవత్సరాలు పార్టీకి సర్వనాశనం చేసినారు కదా, ఇప్పుడు కూడా అదే యాంగిల్లో వీలు పోతున్నారు. రామచంద్రరావు గారు మంచి మనిషి, కానీ పాపం రబ్బర్ స్టాంప్ అయిపోయాడు. రాష్ట్ర కమిటీ కూర్పుపై వచ్చిన ఆరోపణలను తప్పుపట్టారు బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు. మాకు 38 జిల్లాలు ఉన్నాయి. 38 జిల్లాలకు నేను ఇవ్వలేను. ఉన్నాయి 20 పోస్టులు. 20లో నాకు ఫిలప్ అయింది. నాకే ఉంటుంది కదా. మిగతా దాంట్లో 7 లేడీస్, 3 SC ST, ఉన్న 8 మిగులుతాయి. మీరు ఎట్లా చేయాలో చెప్పండి. దాంట్లో 38 జిల్లాలు నేను న్యాయం చేయలేను. నాయకులందరూ చాలామంది ఇక్కడ ఉన్నారు. ఇక్కడ 46 కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. సిటీ అండ్ అరౌండ్ 46 కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయి. సో ఎక్కడైతే ఎక్కువ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ఉన్నాయి అక్కడ కొంతమంది ఎక్కువ వచ్చింది. ఎక్కడ కూడా మేము ఎక్కువ మందికి ఇవ్వలేదు. ఉమ్మడి జిల్లాలో కూర్చుంటే ఒక వరంగల్ జిల్లాకు అది కూడా మేము వేరే స్పోక్స్ పర్సన్ ద్వారా దాని ద్వారా మేము డెఫినెట్గా దాన్ని బ్యాలెన్స్ చేస్తాము. రాజా సింగ్ పేరెత్తకుండానే ఆయనకు కౌంటర్ ఇచ్చారు రామచంద్రరావు. మీరు దయచేసి వీడో మాట్లాడిన నమ్మకండి, మీరే ఇన్వెస్టిగేట్ చేసి తెలుస్తుంది మీకు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నామన్నారు రామచంద్రరావు. అల్వాల్కు చెందిన ఇతర పార్టీ నేతలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రామచంద్రరావు. చేరికలు ఏది ఉన్నాయో ఈ చేరికలు మరి కింది స్థాయి దాకా తీసుకుపోయి భారతీయ జనతా పార్టీ బలోపేతం చేయాలని అందరినీ కోరుతూ మరి శ్రీనివాస్ వర్మ గారు కూడా భారతీయ జనతా పార్టీలో చేరినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ వారికి వారి బృందానికి స్వాగతం తెలుపుతున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతుందన్నారు బీజేపీ తెలంగాణ చీఫ్.